హాయ్ అండి. పాలకూరని చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు కదా! ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఏ ఆకుకూరతో అయినా ఇలా ట్రై చేయొచ్చు. ఆకుకూరలు అనగానే పిల్లలు తినటానికి ఇష్టపడరు కదండీ! కానీ ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. వద్దు అనకుండా చక్కగా ప్లేట్ ఖాళీ చేసేస్తారు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక నిమ్మకాయ అంత చింతపండు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్స్ కారము, అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోకి కొన్ని పోపు దినుసులు అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3-4 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి శుభ్రంగా కడుక్కున్న పాలకూరను కూడా ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత పాలకూరని యాడ్ చేసిన తర్వాత దీన్ని కలపకుండా అలానే 2 నిమిషాలు క్యాప్ పెట్టేసి మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఒకసారి క్యాప్ తీసుకొని ఆ గ్రేవీ అంతా పాలకూరకి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత కూరని ఒక 5-10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్యలో కలుపుతూ కూరని కుక్ చేసుకోవాలి. ఇలా కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.